హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఆర్కే మ్యాథ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మనం రియల్ నెంబర్స్ ఎక్సైజ్ 1.1 వరకు నేర్చుకున్నాం. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మోస్ట్లీ మన వీడియో మొత్తం తెలుగులోనే ఉంటుందండి. ఎందుకంటే తెలుగు మీడియం పిల్లలకు కూడా అర్థమవుతున్న ఉద్దేశంతో తెలుగులోనే మోస్ట్లీ చేయడం జరుగుతుంది. సరే, ఆల్రెడీ నిన్న ఎక్సైజ్ 1.1 అనేది కంప్లీట్ చేసాం. ఎక్సైజ్ 1.1లో ఏం చేసామంటే రియల్ నెంబర్స్ అంటే ఏంటి, దానిలో ఏమేమి ఉన్నాయి, అలాగే రీకాల్ చేసుకున్నాం. రేషనల్ నెంబర్స్ గురించి అవ్వచ్చు, నెంబర్ లైన్ గురించి అవ్వచ్చు, అవన్నీ ఎక్సైజ్ 1.1లో రీకాల్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ 1.1 తర్వాత ఎక్స్ప్లోరింగ్ రియల్ నెంబర్స్ అంటే రియల్ నెంబర్స్లో ఏమేమి వస్తాయి ఆల్రెడీ మనకు తెలుసు. రియల్ నెంబర్స్ ఇన్ సెట్ ఆఫ్ ఆల్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. అంటే ఇంకేమనొచ్చు, రేషనల్ నెంబర్సే కాకుండా ఇంటిజర్స్, హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ ఆల్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ రియల్ నెంబర్. ఇప్పుడు వాటిని ఎక్స్ప్లోర్ చేయడం ఎలా అంటే సింప్లిఫికేషన్ చేయడం ఎలా రియల్ నెంబర్స్ని అనేసి మనం నెక్స్ట్ టాపిక్లో నేర్చుకుంటున్నాం. ఇప్పుడు దానికోసమేమో నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే మనకు టెక్స్ట్ బుక్లో ది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అని ఇచ్చాడండి. అంటే థియరమ్ మనకి ప్రూఫ్ ఏమి ఉండదు, జస్ట్ ఎగ్జాంపుల్స్ నుండి మనం వెళ్తాం అలాగా. ఇప్పుడు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ తెలుసుకునే ముందు ఒక్కసారి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, ప్రైమ్ నెంబర్ అంటే ఇప్పుడు ఏదైనా నెంబర్ని మనం ఫ్యాక్టరైజ్ చేస్తాం. ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు దానికి ఫ్యాక్టర్స్ ఏమో వన్ అండ్ సేమ్ నెంబర్ ఆ రెండు మాత్రమే వస్తే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. ఆ నెంబర్ అనేది గ్రేటర్ దాన్ 1. అది ఇప్పుడు కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, ఫ్యాక్టర్స్ చేసినప్పుడు 1 అండ్ సేమ్ నెంబర్ కాకుండా అదర్ దాన్ 1 అండ్ సేమ్ నెంబర్ అనేవి ఫ్యాక్టర్స్గా వస్తే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటామండి. ఇది కూడా గ్రేటర్ దాన్ 1. మరొకసారి ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి. ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ చూడండి, విచ్ హ్యావ్ ఫ్యాక్టర్స్ 1 అండ్ సేమ్ నెంబర్ అండ్ విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 1. అలాగే కాంపోజిట్ నెంబర్ అంటే విచ్ హ్యావ్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ 1 అండ్ సేమ్ నెంబర్ అండ్ విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 1. ప్రైమ్ నెంబర్ అవ్వచ్చు, కాంపోజిట్ నెంబర్ అవ్వచ్చు, రెండు కూడాను గ్రేటర్ దాన్ 1. రెండు కూడా 1 కంటే పెద్ద నెంబర్లు. బట్ ఫ్యాక్టర్స్ చేసినప్పుడు ఏంటంటే 1 అండ్ సేమ్ నెంబర్ వస్తే ప్రైమ్ నెంబర్, 1 అండ్ సేమ్ నెంబర్ కాకుండా ఒక్క నెంబర్ ఎక్స్ట్రా వచ్చినా కూడా అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. అయితే ఇప్పుడు మనకు డౌట్ రావచ్చు, ఈ రెండు గ్రేటర్ దాన్ 1 అన్నాం, మరి 1 అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుందా ప్రైమ్ నెంబర్ అవుతుందా అని చెప్పేసి మనకి డౌట్ రావచ్చు. 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబరు కాదు. 1 అనేది జస్ట్ నెంబర్ అంతే. 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబరు కాదు. ఇప్పుడు ఫర్దర్గా ఫ్యాక్టరైజేషన్ గురించి మనకి తెలుసు. ఫ్యాక్టరైజేషన్ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 24 అని ఒక నెంబర్ తీసుకుందాం. 24 నెంబర్ తీసుకుందాం, ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి చూసినట్టయితే ఫస్ట్ 1 ఇంటూ 24, అలాగే 2 12 జార్, 3 4 జార్, 4 6 జార్, 6 4 జార్, 8 3 జార్, 12 2 జార్, 24 1 జార్. అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ 24కి ఫ్యాక్టర్స్ ఏమవుతున్నాయి, 1 2 3 4 6 8 12 24. ఇప్పుడు మనం ఫ్యాక్టరైజేషన్ విషయంకి వస్తే ఏదైనా నెంబర్ని ఫ్యాక్టరైజ్ చేయాలంటే రెండు రకాల ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. జనరల్గా ఏ నెంబర్ అయినా సరే ఫ్యాక్టరైజ్ చేయడం ఇలా, దీన్ని ఫ్యాక్టర్స్ అంటాం. 24కి ఫ్యాక్టర్స్ ఏమవుతున్నాయి, ఇలా మల్టిప్లై చేసుకుని వీలైనన్ని దాని మల్టిపుల్స్ వస్తాయో ఫ్యాక్టర్స్ వస్తాయి, ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. అదే ఇంకో మెథడ్ ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ మల్టిపుల్గా రాస్తాం. ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్గా రాస్తే దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ అంటాం. అది ఇప్పుడు 24కి ఫ్యాక్టర్స్ మనం ఇలా ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొచ్చాయి, 1 2 3 4 6 8 12 24 వచ్చాయి. అది ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొచ్చిందంట, ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఫ్యాక్టర్స్ అనేవి ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. అలా ఉంటే వాటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటాం, దాన్నేమో ప్రైమ్ ఫ్యాక్టరైజ్ అంటాం. ఇప్పుడు అదే 24ని మనం చేసేటప్పుడు 2 12 జార్, 2 6 జార్, 2 3 జార్. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 దట్ ఈక్వల్ ఏమొచ్చు 2 క్యూబ్ ఇంటూ 3. ఇది చిన్న నెంబర్ కండి. 24కి మనకి టెక్స్ట్ బుక్లో ఒక పెద్ద నెంబర్ ఇచ్చాడు. ఇదంతా ఎందుకు చెప్తాను అంటే
ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్లో ఇదంతా ఒక పార్ట్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి మనకి ది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనేది చెప్తుంది. దానికోసమని మనం ఫ్యాక్టరైజ్ చేయడం ఎలా, ప్రైమ్ ఫ్యాక్టరైజ్ అంటే ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటో చెప్పాం. దానికోసమైనా ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడు, 1,63,800 అనే నెంబర్ని ఇచ్చాడు. దీన్ని మనం ఫ్యాక్టరైజ్ చేద్దాం. దేంటి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మీకు చెప్పాను ఆల్రెడీ, ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఫ్యాక్టర్స్గా ఉండాలి. దానికోసం ఫస్ట్ ఏం చేశానంటే 2తో తీసుకున్నాను. 2 8 జార్, 2 1 జార్, అదేవిధంగా 1 మిగులుతుంది, 1 8, 2 9 జార్ 18, అదేవిధంగా జీరోస్. నెక్స్ట్ మళ్ళీ ఇదే నెంబరు 2తో మళ్ళీ డివైడ్ అవుతుంది. 2 4 జార్, 2 0 సార్, 2 9 జార్ 18, అలాగే 2 5 జార్ 0. మళ్ళీ దీన్ని కూడా చేసినట్టయితే 2 2 జార్, 2 0 జార్, 2 4 జార్, 2 7 జార్, 2 5 జార్. ఈ నెంబరు మనకి చివరిన 5 ఉందండి, 5 ఉన్నది, 5తో కూడా చేసుకోవచ్చు. నేనేం చేశానంటే 3తో కూడా డివైడ్ అవుతుందని చెప్పి 3తో చేశా. 3 6 8 2 5. అలాగే ఇదే నెంబర్ మళ్ళీ 5 ఉంది కదా, 5తో కూడా అవుతుంది, బట్ 3తో కూడా అవుతుంది దీన్ని. అందుకని దీనికి ఏం చేశాను, మళ్ళీ 3తో కూడా దీన్ని చేశా. అలాగే లాస్ట్కి చేసినప్పుడు ఏమొచ్చిందంటే దీన్ని ప్రొడక్ట్ ఆఫ్ దీస్ ప్రైమ్ నెంబర్స్ ఏమేమి వచ్చాయి, అవి 2 × 2 × 2 1 2 3, అదేవిధంగా 3 × 3, అదేవిధంగా 5 × 5, ఇంకా 7 × 13. అంటే దీని అర్థం ఏంటి, 2 క్యూబ్ × 3 స్క్వేర్ × 5 స్క్వేర్ × 7 పవర్ 1 × 13 పవర్ 1. ఇలాగా పవర్స్లో నేను సింప్లిఫికేషన్ కోసం రాసుకున్నాను. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అంటే పైన చేసిన దాన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ అంటే ప్రతి కాంపోజిట్ నెంబర్ అనేది మనం ఏ విధంగా రాసుకుంటున్నాం, ప్రొడక్ట్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్, అంతే కదా. ఇప్పుడు 24 తీసుకున్నాం, 24ని 2 క్యూబ్ × 3 అని రాసాం. అలాగే 1,63,800 ఉంది, దాన్ని కూడా మనము పవర్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాసుకోం, ప్రొడక్ట్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ప్రైమ్. అదే ఇక్కడ చెప్తాను, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ క్యాన్ బి రిటన్ యాజ్ ది ప్రొడక్ట్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. అదేవిధంగా ఇప్పుడు ఏ రెండు ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నాం. మనకి జనరల్గా ప్రైమ్ నెంబర్స్ ఏంటి, 3 5, అదే 2 7 11 13 17 19 అండ్ సో ఆన్. ఇప్పుడు ఏ రెండు ప్రైమ్ నెంబర్స్ తీసుకొని మనం మల్టిప్లై చేసిన ప్రొడక్ట్ చేసిన మనకి ఒక కాంపోజిట్ నెంబర్ వస్తుంది. 2 × 3 అవ్వచ్చు, 2 × 3 × 5 అవ్వచ్చు, 5 × 7 అవ్వచ్చు, 11 × 7 అవ్వచ్చు, 11 × 13 × 17 అవ్వచ్చు. ఇలా మనం రాసుకుంటూ పోతే ఇన్ఫినిట్లీ కాంపోజిట్ నెంబర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో అంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ అంటే దీని నుంచి మనం కన్క్లూడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి రిటన్ యాజ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు ఒకేలా రావాలని లేదు. ఫస్ట్ ఇక్కడ ఆర్డర్ వైజ్ చేశాను, అంటే ఎసెండింగ్ ఆర్డర్లో నేను చేశాను. ఎసెండింగ్ ఆర్డర్లోనే కాకుండా ఎలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ టైప్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ నేను చేశాను. 5 × 5తో ఫస్ట్ ఇక్కడ చివరిలో జీరోస్ ఉన్నాయి కాబట్టి 5తో అది మల్టిప్లై అవుతుంది. ఇక్కడ మీరు అనుకోవచ్చు 10తో చేసుకోవచ్చు కదా, 0 ఉందని. నేను చేసేది ఫ్యాక్టరైజేషన్ కాదు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. మనకు కావాల్సింది ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు 5తో మల్టిప్లై చేశాను. ఇప్పుడు చేసినప్పుడు కూడా నాకు సేమ్ 5 × 5, అదేవిధంగా 2 × 2 × 2 అండ్ 3 × 3 × 3, అదేవిధంగా 13 × 7. అంటే ఆర్డర్ ఇక్కడ మ్యాచ్ అయ్యాయి. ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ ఎసెండింగ్ ఆర్డర్లో చేసినప్పుడు సేమే వచ్చింది, 5 స్క్వేర్ × 2 క్యూబ్ × 3 స్క్వేర్ × 13 × 7 అనే వచ్చింది. ఇక్కడ అదే వచ్చింది. ఆర్డర్ చేంజ్ చేసిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆర్డర్ చేంజ్ చేసిన రిజల్ట్ అనేది యూనిక్. 2 సార్లు కూడా ఒకటే రిజల్ట్ వస్తుంది. ఇదే మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుందంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి రిటన్ యాజ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ దెర్ ఈజ్ గెటింగ్ రిజల్ట్ యూనిక్. ఇదే మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటాం. సో ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి మనం తెలుసుకున్నాం. అంటే ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే ఏంటి, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్
కెన్ బి ఎక్స్ప్రెస్డ్ అంటే ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. అదే చెప్పుకున్నాం. అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్ అంటే ఎలా వచ్చిన ఆర్డర్ మారిన వాళ్ళు ముందు నెంబర్కు మనం చూసాం. అదే ఇప్పుడు ఈ నెంబర్ ఏది 2310 అని ఉంది, 2310 ఈ నెంబర్స్ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేద్దాం. ప్రైమ్ ఫ్యాక్టర్ మీరు ఫైండ్ అవుట్ చేయండి. అంటే దీన్ని మినిమం ఒక 4 వేస్లో అంటే మరేం లేదు. ఫస్ట్ ఇప్పుడు 2 తీసుకొని చేశారు అనుకోండి, సెకండ్ టైం ఏమో 3 తీసుకొని చేస్తారు, థర్డ్ టైం ఏమో 5 తీసుకొని చేస్తారు. ఏదైతే ఉందో ప్రైమ్ నెంబర్స్ ఆ నెంబర్ తీసుకొని ఫ్యాక్టరైజ్ చేయండి. ఎన్ని వేస్ చేసినా యూనిక్ రిజల్ట్ అనేది వస్తుంది. ఆ యూనిక్ రిజల్ట్ వస్తుందో లేదో మీరు టెస్ట్ చేసుకోవచ్చు. దానికోసమే ఇది ట్రై దిస్ అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, దాన్ని మీరు చేయాల్సి ఉంటుంది. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనగానే ఫ్యాక్టరైజ్ అనగానే మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనగానే మనకి మనం ఏం చేయొచ్చు, హెచ్సిఎఫ్ అదేవిధంగా ఎల్సిఎం ఇవి ఫైండ్ అవుట్ చేయడం కూడా దీంతోనే లింక్ అయి ఉంటుంది. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇది మనకి తెలిసిందే. మనం లోయర్ స్టాండర్డ్స్లో లోయర్ క్లాసెస్లో హెచ్సిఎఫ్ ఎల్సిఎం బోల్డ్ సమ్స్ మనం చేసి ఉంటాం ఆల్రెడీ. బట్ ఇక్కడ ఒకసారి వాటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ మన సెకండ్ ఎక్సర్సైజ్లో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఇచ్చాడు. ప్రైమ్ ఫ్యాక్టరైజ్ మెథడ్ యూజ్ చేయండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 అనేది ఏంటి ఇచ్చాడు, 12కి 18కి హెచ్సిఎఫ్ అదేవిధంగా ఎల్సిఎం ఇది ఎలాగ ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసి ఫైండ్ అవుట్ చేయమండు. ఏంటి ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసి 12, 18కి హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ది హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 12 and 18 బై ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఆల్రెడీ మనకు తెలుసు ప్రైమ్ ఫ్యాక్టరైజ్ ఎలా చేస్తాము. 12ని ఏ రాయొచ్చండి, ఇక్కడ రఫ్లో చేసుకోవచ్చు. 2 6 జార్ 2 3 జార్ అంటే 2 × 2 × 3. ఇప్పుడు 18 ఏ విధంగా రాయొచ్చు, మళ్ళీ 2 9 జార్ 3 3 జార్ అంటే 2 × 3 × 3. ఇప్పుడు హెచ్సిఎఫ్ కావాలి, అదేవిధంగా నాకు ఎల్సిఎం కావాలి. ఇప్పుడు హెచ్సిఎఫ్ కావాలి అంటే లోయెస్ట్ పవర్ ఏవైతే ఉన్నాయో కామన్గా, లోయెస్ట్ పవర్ అయితే ఏవైతే కామన్గా ఉన్నాయో వాటిని మల్టిప్లై చేసి రాసేయాలి. లోయెస్ట్ పవర్ ఇక్కడ ఏంటి, ఇది 2² × 3^1, ఇది 2 × 3². ఇక్కడ లోయెస్ట్ పవర్ వచ్చి 3. ఇక్కడేమో ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది, 2^1. అది 3 × 2 6. హెచ్సిఎఫ్ ఎంత అవుతుందండి, దీనికి 6 అవుతుంది. అదే ఎల్సిఎం ఏమవుతుంది, హైయెస్ట్ పవర్ అంటే గ్రేటెస్ట్ పవర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మల్టిప్లికేషన్ చేసి రాయాలి. గ్రేటెస్ట్ పవర్ అంటే ఏంటి, ఇక్కడ 2², ఇక్కడేమో 3². అది రాస్తాం 2² × 3². దట్ ఈక్వల్ టు 2 2s are 4, 3 3s are 9, దట్ ఈక్వల్ టు 36 అనేది ఎల్సిఎం అవుతుంది. అంటే హెచ్సిఎఫ్ మీన్స్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. రెండింటికి 2 నెంబర్స్కి కూడా కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి, అది పెద్ద నెంబరు, అది హెచ్సిఎఫ్ అవుతుంది. ఎల్సిఎం మీన్స్ లీస్ట్ కామన్ మల్టిపుల్. ఈ 12కి 18కి 12 అదేవిధంగా 18తో మల్టిపుల్ అయ్యేది నెంబర్, లీస్ట్ నెంబర్ ఏది 12తోనూ అదేవిధంగా 18తోనూ, అది ఎల్సిఎం అంటే మీనింగ్ లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే. ఇక్కడ 12కి 18కి ఏమో 36 వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 సెకండ్ సమ్ ఏమన్నాడంటే, కన్సిడర్ ది నెంబర్ 4n వేర్ n ఈజ్ నేచురల్, చెక్ వెదర్ దేర్ ఈజ్ ఎనీ వాల్యూ ఆఫ్ n ఫర్ విచ్ 4n ends విత్ ద డిజిట్ 0. అంటే క్వశ్చన్ అంత కనబడుతుందని ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. 4n అనేది ఉంది. ఈ 4n అనేది అంటే 4n ఎక్స్పాన్షన్లో సపోజ్ 4² అవ్వచ్చు, 4³ అవ్వచ్చు. ఎక్స్పాన్షన్ అంటే ఏంటి, 4² అంటే 4 × 4 16, అదేవిధంగా 4³ అంటే 4 × 4 × 4 64. ఇలా 4n అంట. ఎప్పుడైనా సరే n వాల్యూ ఏదైనా అవ్వచ్చు. నేచురల్ నెంబర్స్, ఈ నేచురల్ నెంబర్ సెట్ ఏంటి 1 2 3 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇప్పుడు nకి 1 పెట్టిన n వాల్యూ 1 2 3 4 6 5 ఏదైనా ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా ఎక్కడైనా సరే ఫస్ట్ డిజిట్ యూనిట్స్ ప్లేస్లో ఉండే డిజిట్ ఏమో 0 వస్తుందా అని అడిగాడు. 0 వస్తుందా అని అడిగాడు. సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, యూనిట్స్ ప్లేస్లో 0 వచ్చింది అని అంటే ఇట్ ఈజ్ డివైడ్ విత్ 5. ఒకవేళ
యూనిట్స్ ప్లేస్లో ఏదైనా నెంబర్ 0 అని వచ్చిందంటే ఆ నెంబర్ అనేది 5తోని డివైడ్ అవ్వాలి లేదా 10తో కూడా డివైడ్ అవ్వాలి. ఆ విధంగా వస్తుందో లేదో చూడాలి. అంటే 4n అనేది ప్రైమ్ ఫ్యాక్టర్ చేసినప్పుడు మనకి 10 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఇక్కడ మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుంది, ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు యూనిక్ ఎలా చేసినా కానీ యూనిక్ వస్తుంది. కాంపోజిట్ నెంబర్స్ అనేవి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాసుకోవచ్చు అని చెప్తుంది కాబట్టి ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ ఎన్స్ విత్ 0 అంటే 5తో అనేది డివైడ్ అవుతుంది. 5తో డివైడ్ అవుతుంది అంటే ఏంటి, 4n ప్రైమ్ ఫ్యాక్టర్ కింద 5 ఉంటుందా ఉండదా అనేది మనం చెక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు సొల్యూషన్ 4n ఏం రాయొచ్చు అంటే 4 ఏం రాయొచ్చు అంటే 2 × 2 హోల్ పవర్ n అంటే 2 ఒక ప్రైమ్ నెంబర్, 2 కూడా ప్రైమ్ నెంబర్. 2 2s కూడా 2 అంటే 2 కాబట్టి 2 ప్రైమ్ నెంబర్. ఇక్కడ ఎక్కడ కూడా ×5 లేదు, ×5 లేదు కాబట్టి ఈ నెంబర్ అనేది యూనిట్స్ ప్లేస్లో 0 అనేది ఉండదు, 0 అనేది ఉండదు. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 4n nకి ఏ వాల్యూ ఇచ్చినా ఎన్స్ విత్ 0తో ఎండ్ అవుతుందా అని అడిగాడు. అంటే దాని అర్థం యూనిట్స్ ప్లేస్లో 0 వస్తుందా అని అడిగాడు. యూనిట్స్ ప్లేస్లో 0 వస్తుందా అంటే ఆ నెంబర్ అనేది 5తో డివైడ్ అవ్వాలి. 5తో డివైడ్ అవ్వాలి అంటే 4n అనేది 4nకి 5 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుందా లేదా అనేసి మనం చూసుకోవాలి. ఇక్కడ 4ని 2 × 2 అని రాసాం, బట్ ×5గా రాయలేకపోయాం. మనం రాయలేకపోయాం. సో అందుకు 4 అనేది నాట్ ఎండ్స్ విత్ 0. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే 4 ఎండ్స్ విత్ 0 ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ సమ్స్ అండి రావడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ సమ్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు డిస్కస్ చేసిన టాపిక్ మీద ఎక్సర్సైజ్ 1.2 అనేది ఉంటుంది. ఇప్పుడు ఏదైతే టాపిక్స్ అనేవి డిస్కస్ చేసామో వాటిపైన ఎక్సర్సైజ్ 1.2 ఉంటుంది. అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ని మనం ఫైండ్ అవుట్ చేసాం ఇంతవరకు. దాని తర్వాత ఎల్సిఎం హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేసాం. దాని తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని యూజ్ చేసుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం చేసాం. అదే ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.2లో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ రామ్ను వచ్చేసి ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. మనకి కొన్ని నెంబర్స్ అనేవి ఇచ్చాడండి ఫస్ట్ రామ్లో. వాటిని ఏం చేయమని అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాసుకున్నాడు. ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయమన్నాడు. ఇండైరెక్ట్గా ఏమంటాడంటే ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయమన్నాడు. ఇక్కడ 140, 156, 3825, 5005, 7429. నేనేం చేస్తుంటే ఒక ప్రాబ్లం చేస్తే ఎలా చేయాలో ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను కాబట్టి మరి చెప్పను. కానీ ఫస్ట్ ఒక ఎక్సర్సైజ్లో ఒక ప్రాబ్లం చూద్దాం. 140 అనే ప్రాబ్లం చూద్దాం. 140ని ఏ విధంగా రాసుకోవచ్చు మీకు చెప్పా. అసెండింగ్ ఆర్డర్ ఏ నెంబర్ అయినా ఫస్ట్ ఏ నెంబర్తో మల్టిప్లై చేసుకొని రాసుకున్నా పర్వాలేదు. అంటే అవి ఆ నెంబర్స్ అనేవి ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ వస్తే చాలు. చివరిలో 0 వచ్చింది కాబట్టి ఫస్ట్ 5తో మనం ఏసి తీసుకున్నా 5తో చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు 528 0, 214 0, 270 0 that equal to 5 × 2 × 2 × 7 that equal to 5 × 2 square × 7. సేమ్ ఇదే ప్రాసెస్లో 156 చేస్తారు. థర్డ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం, ఫిఫ్త్ ప్రాబ్లం అన్ని ప్రాబ్లమ్స్ అలానే చేస్తారు. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం వచ్చి ఫైండ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అండి. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి స్క్రీన్ పైన ఎక్సర్సైజ్ 1.2 మొత్తం క్వశ్చన్స్ కనబడతాయండి రాసినవి ఏమైనా అర్థం అవ్వకపోతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చెప్తాను. దాని ప్రకారం మిగిలిన ప్రాబ్లమ్స్ మీరు చేస్తారు. 12, 15, 21 దాని సొల్యూషన్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 12, 15, 21కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసి ఫైండ్ అవుట్ చేయమండు. 12ని ఏ విధంగా రాసుకోవచ్చు, 2 6 0, 2 3 0 అంటే 2 × 2 × 3. ఇప్పుడు 15ని 3 × 5, 21ని 3 × 7. ఆల్రెడీ ఇందాక ముందేమో మనం ప్రాబ్లం చేసినప్పుడు 12కి 18కి ప్రాబ్లం చేసినప్పుడు ఏమొచ్చింది, అక్కడ లీస్ట్ పవర్ ఉన్న నెంబరు అలాగే హైయెస్ట్ పవర్ ఉన్న నెంబరు మనకి రెండు కనిపించడం జరిగింది. ఇక్కడ లీస్ట్ పవర్ ఉన్న నెంబర్ అంటే ఇది ఏ విధంగా రాయొచ్చు అంటే 3 × 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇక్కడ లీస్ట్ పవర్ ఉన్న నెంబరు కామన్గా ఉండేది ఏది 3 పవర్ 1 అన్నింటిలో అదే ఉంది.
ఇంకా ఇంకేం లేదు. అదే ఇక్కడ హెచ్సిఎఫ్ అవుతుంది. అన్నింట్లో కామన్గా ఉండేది లీస్ట్ నెంబర్ ఏదైతే, లీస్ట్ పవర్ ఉండే నెంబర్ ఏదైతే ఉందో అది హెచ్సిఎఫ్ అవుతుంది. అన్నింట్లో కామన్గా ఏముంది, 3 ఉంది. ఆ 3నే రాసుకున్నాం. ఇప్పుడు ఎల్సిఎం చేసేటప్పటికి గ్రేటెస్ట్ పవర్లో ఉండేది నెంబర్ అనేది, మూడింట్లో కామన్గా ఉండే నెంబర్ అనేది మనం రాసుకోవాలని చెప్పాం. బట్ ఇక్కడ గ్రేటెస్ట్ పవర్ ఉండే నెంబర్ అంటే 2² ఒకటి మాత్రమే ఉంది. ఇంకెక్కడ గ్రేటెస్ట్ పవర్ మనకి కనిపించలేదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తామంటే ఇక్కడ 3 అనేది కామన్గా ఉంది. 3 ఇంటూ మిగతా నెంబర్స్ అలాగే మల్టిప్లికేషన్లో రాసేయాలి. అంటే ఇక్కడ 2² ఇంటూ 5 ఇంటూ 7 అంటే దాని అర్థం ఏంటి, 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 7, 3 4 జార్ 12, 12 5 జార్ 60, 67 జార్ 420. అంటే ఎల్సిఎం ఆఫ్ 12, 15, 21 ఈజ్ 420 అనేది అవుతుంది. అదే హెచ్సిఎఫ్ అంటే ఏదైతే కామన్గా లీస్ట్ పవర్లో ఉండేది, కామన్గా ఉన్నవి మనం రాసుకోవాలని చెప్పామో అదే ఇక్కడ 3 అనే ఒక్క నెంబర్ మాత్రమే ఉంది, అది రాసుకున్నాం. ఇప్పుడు ఎల్సిఎం అనేది హైయెస్ట్ పవర్లో ఉండే నెంబర్ మల్టిప్లికేషన్ రాయమన్నాం. బట్ హైయెస్ట్ పవర్ మల్టిప్లికేషన్ అనేది మనకి ఇంకెక్కడ ఏం కనిపించలేదు. 2² ఇక్కడ ఒకటి మాత్రమే ఉంది. అందుకని ఏం చేసామంటే కామన్గా ఉండే నెంబరు ఇంటూ మిగతా నెంబర్లు అనేవి ఇంటూ చేసి ఆన్సర్ రాసుకోవాలి. అదేవిధంగా సెకండ్ ప్రాబ్లం చూసినట్టయితే 17, 23, 29 దీస్ 3 నెంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. 17 అవ్వచ్చు, 23 అవ్వచ్చు, 29 అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రైమ్ నెంబర్స్కి హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. ప్రైమ్ నెంబర్స్ హెచ్సిఎఫ్ ఏమో 1 అవుతుంది. అదే ప్రైమ్ నెంబర్స్ ఎల్సిఎం ఏమవుతుందంటే ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటే అన్ని ప్రోడక్టే వాటి యొక్క ఎల్సిఎం అనేది అవుతుంది. ఇప్పుడు జాగ్రత్త చూసినట్టయితే 17, 23, 29 ఈ 3 నెంబర్లు కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి వాటి యొక్క హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. అదేవిధంగా ఎల్సిఎం ఏమో వాటి ప్రోడక్ట్ అవుతుంది. ఇంకా మనం కొన్ని నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్స్ రాని నెంబర్లు ఉంటాయి, కో ప్రైమ్స్ అంటాం. అలాంటి నెంబర్స్కి ఎల్సిఎం వచ్చేసి వాటి ప్రోడక్టే రాసుకోవాలి. ఆ రూల్స్ అన్నీ మనం లోయర్ స్టాండర్డ్స్లో నేర్చుకున్నాం. మిగతా 4 సమ్స్ అనేవి చేస్తాం. మిగతా 3 సమ్స్ కూడా మీరు ట్రై చేయండి. ఏవైనా రాకపోయినా డౌట్ ఉన్నా కామెంట్లో తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలో వాటి యొక్క సొల్యూషన్ అనేది అప్లోడ్ చేస్తాను. థర్డ్ ప్రాబ్లం వచ్చి చెక్ వెదర్ 6 power n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ నేచురల్ నెంబర్ n అన్నాడు. మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ మేము 4 power n ఎండ్స్ విత్ డిజిట్ 0 అని చదువుకున్నాం. అంటే యూనిట్స్ ప్లేస్లో 0 ఉంటుందా 4 power n అనేది నేచురల్ నెంబర్కి అయినప్పుడు అనేసి మనం చేసాం. ఇక్కడేమో 4 power n బదులు ఏమి ఇచ్చాడంటే 6 power n అని ఇచ్చాడు. 6 power n ఇక్కడ ఎండ్స్ విత్ 0, 6 power n ఎండ్స్ విత్ 0 అంటే అర్థం ఏంటండి, ఆ నెంబర్ అనేది 5తో డివైడ్ అయితే, అంటే ఆ నెంబర్ అనేది 5తో డివైడ్ అయినట్టయితే 6 power n అనేది యూనిట్స్ ప్లేస్లో 0 ఉంటుంది. యూనిట్స్ ప్లేస్లో 0 ఉన్నదానికి ఏదైనా సరే అది 5తో డివైడ్ అవుతుంది. సో 6కి 5 అనేది ఒక ప్రైమ్ ఫ్యాక్టర్ వస్తుందో లేదో మీరు ట్రై చేయండి. హింట్ వచ్చేసి 6ని మనము 2 into 3 అని రాస్తాము. 5 into 5గా రాయలేకపోయాం కాబట్టి 6 power n కూడా నో ఎండ్స్ విత్ 0 అనమాట. 4 power n లాగే 6 power n, దీని సొల్యూషన్ కూడా నోట్ చేసుకోండి. 4 power n అవ్వచ్చు, 6 power n అవ్వచ్చు, ఎండ్స్ విత్ 0 అన్నాడు అనుకోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, లైక్ ఆబ్జెక్టివ్ టైప్లో అవ్వచ్చు, వెరీ షార్ట్ కానీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ 6 power n అనే కాదు, మనకి ఎగ్జామ్లో వేరే నెంబర్ ఏదైనా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 8 power n కానీ 7 power n కానీ అలా నెంబర్స్ ఏవైనా సరే ఇస్తాడు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు 4th ప్రాబ్లం వచ్చి ఎక్స్ప్లెయిన్ వై 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 ఈ ఆర్ కాంపోజిట్ నెంబర్స్. ఈ రెండు నెంబర్స్ అనేవి ఎందుకు కాంపోజిట్ నెంబర్స్ అవుతాయని చెప్పేసి వాడు అడిగాడండి. ఇప్పుడు ఫస్ట్ నెంబరు మనం తీసుకుందాం, 7 into 11 into 13 plus 13. ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్టయితే నేను ఏం చేస్తానంటే ఈ రెండింట్లో ఈ నెంబర్ నుంచి 13 అనేది కామన్ తీస్తాను.
13 కామన్ తీసినట్టయితే ఇప్పుడు ఏం మిగులుతుంది ఇక్కడ 7 × 11. 13 ఆల్రెడీ ముందు వచ్చింది కాబట్టి 1 ఉంటుంది, 1 రాసినట్టు రాయకపోయినా ఒకటి, ప్లస్ ఇంటూలో 1 రాయకపోయినా పర్లేదు, ప్లస్ ఇక్కడ ఏముంది 1 ఉంది, అంటే 13 ఉంది కాబట్టి 13 బయట తీసాం కాబట్టి 1 ఉంటుంది. ఇప్పుడు 13 × 77 + 1 78. అంటే మన కాంపోజిట్ నెంబర్ డెఫినేషన్ ఏంటి? ఏదైనా నెంబర్కి ఫ్యాక్టర్స్ వచ్చి 1 అదేవిధంగా అదే నెంబరు అంటే సేమ్ నెంబరు కాకుండా ఏ నెంబర్స్ ఫ్యాక్టర్స్ వచ్చినా అదేమో కాంపోజిట్ నెంబర్స్ అంటారు. ఆల్రెడీ 1 అదేవిధంగా దీన్ని ప్రొడక్ట్ చేస్తే వచ్చే నెంబరు సేమ్ నెంబర్ అంటాం కదా, ఆ నెంబర్ కాకుండా 13, 78 అనేవి ఫ్యాక్టర్స్గా మనకు వచ్చేసాయి. 78కి కూడా మనకి ఫ్యాక్టర్స్ మనకు వస్తాయి. సో ఈ నెంబరు కాంపోజిట్ నెంబర్ అవుతుంది. అదేవిధంగా 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 అన్నాడు. దీనిలో కూడా సేమ్ మళ్ళీ 5 కామన్ తీస్తాము. 5 కామన్ తీస్తే 7 × 6 × 4 × 3 × 2 + 1 ఉంటుంది. ఇప్పుడు అంతటి మల్టిప్లికేషన్ చేసి +1 చేస్తాం. ఇది కూడా ప్రొడక్ట్ ఆఫ్ 2 డిజిట్స్ 2 నెంబర్స్ అనేది వచ్చింది కాబట్టి ఇది కూడా కాంపోజిట్ నెంబరే అవుతుంది. లాస్ట్ ప్రాబ్లం ఉంది, అది ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు దాన్ని ట్రై చేయండి. ఎక్సర్సైజ్ లాస్ట్ ప్రాబ్లం 17 × 11 × 2 + 17 × 11 × 5 ఇది కాంపోజిట్ నెంబర్ అవుతుందా, ఎలా అవుతుంది అని అడిగాడు. మళ్ళీ సేమ్ ఈ రెండు నెంబర్స్లో ఏం కామన్ ఉందంటే 17 × 11 కామన్ ఉంటుంది. కామన్ తీసి 17 × 11 ఇంటూ ఏం మిగులుతుంది, ఇక్కడేమో 2 మధ్యలో ఏముంది ప్లస్ ఉంది, ఇక్కడేమో 5 దట్ ఈక్వల్ టు 17 × 11 × 5 + 2 7. ఈ నెంబరు ప్రైమ్ ఫ్యాక్టర్స్గా వచ్చింది. సో దీనికి ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఈ నెంబర్ మనకి అబ్జర్వ్ చేసినట్టయితే దీస్ 3 నెంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. సో ఈ ప్రోడక్ట్లో 3 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి దీనికి వచ్చే ప్రోడక్ట్ కూడా ప్రైమ్ నెంబర్ అవుతుంది అనే తప్పు. మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుంది, ఇలాగా ఏవైనా కాంపోజిట్ నెంబర్స్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాసుకోవచ్చు అని చెప్తాను. సో ఇక్కడ వచ్చేవే ప్రైమ్ నెంబర్స్, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ 3 కూడా ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి ఆ రిజల్ట్ కూడా కాంపోజిట్ నెంబర్ అనేది అవుతుందని డైరెక్ట్గా రాసేయచ్చు. ఇంతటితో ఎక్సర్సైజ్ 1.2 కంప్లీట్ అయింది. ఇప్పుడు ఎక్స్ప్లోరింగ్ రియల్ నెంబర్స్, ఇప్పుడు ఏదైతే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఉందో దాన్ని యూజ్ చేసుకొని ఫస్ట్ మనం నెక్స్ట్ వీడియోలో రేషనల్ నెంబర్స్ చూస్తాం, ఇంకో వీడియోలో ఇర్రేషనల్ నెంబర్స్ అనేది చూస్తాం. ఇంతవరకు చెప్పిన వీడియో క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. మిగతా సమ్స్ అన్ని దగ్గర రాసుకొని ప్రాక్టీస్ చేసి ట్రై చేయండి, మ్యాక్సిమం వస్తాయి ఆన్సర్లు. ఓకే, థ్యాంక్ యూ.